తొక్కుతున్నా నాకంటే ఎవరు ఇంత బాగాలేదు. చూడు నేను ఎంత బాగుతున్నాను. అమ్మ చూస్తానే ఉన్నాం అమ్మ, రెండు కాలు టింగు టింగు అని ఆడుతానే ఉంది. చూడండి రెండోసారి టింగ 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 ఫస్ట్ అవుట్ ఎలా ఇప్పుడు విద్యార్థి అవుడు చూడింగా పాపింది నా వెనక అప్పటి నుంచి తోకలాగా తిరుగుతుంది. ఏ ఛాయ చూస్తానవా? దేవుడా ఈసారన్నా విద్యార్థి పోలే స్వామి. అంత లేదు, మీరు అట్లా అనుకుంటే కొద్ది నేను ఇంకా బాగా ఆడతా. చూడండి 4 పోతుంది పనికి. ఏనోరది ఏ విద్య కూడా అవుట్ అయిపోయే. ఇప్పుడు మనమే దేవుడా బాగా ఆడాలి దేవుడా. నేను ఒకటో ఆటలోనే పోతుంది చూడు. ఇప్పుడు లాస్ట్ మూడే పెట్టే అదేస్తే ఇంకా విన్నే. చూస్తుంటే వీడియో గెలిచేలాగున్నాడు. చూద్దాం, ఇంకా బాక్స్ ఉంది కదా. అందరికన్నా నేనే బాగా ఫస్ట్ నువ్వు, సెకండ్ నేను, సర్లే సెకండ్ నువ్వు, ఫస్ట్ థర్డ్ నేను. అవునరా చందు, రాదు అంటేనే ఆడపిల్లల కంటే నువ్వే బాగా అన్నావు కదరా. ఏదైనా అంతే, మనం దిగనంత వరకే. అబ్బో నువ్వు నాతో ఏం మాట్లాడద్దు, నీకు నాకైపోయిందంతే. ఇక్కడ కూడా ఎవరికి ఏం సరదా లేదు నీతో మాట్లాడాలని. నువ్వు కూడా నాతో మాట్లాడద్దు. ఇప్పుడైనా చెప్తావా ఏమైందో? ఎందుకు అంత డల్ గా ఉన్నావు? నాకు చాయ్కి గొడవైంది విద్య. నేను ఎప్పుడు మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ నాకు ఎంత బాధ అవుతుంది తెలుసా? మరి అంత బాధ అయితే వెళ్ళి మాట్లాడొచ్చు కదా. అరే ఇప్పుడే గొడవైందని మళ్ళీ ఎట్లా మాట్లాడతాం? నువ్వు ఇట్లంటే నేనేమంటాను? మీ ఇష్టం. ఇంకా ఇప్పటికీ మనం గంట సేపు అయింది ఇలా కూర్చొని. ఇంతకు ఏం జరిగింది? నీ కళ్ళు ఎందుకు అలా ఉన్నాయి? ఏం లేలే. అబ్బా ఏం లేదా? నాకు తెలుసు నువ్వు శిష్ట గొడవ పడిన విషయం. మరి తెలిసి కూడా అడుగుతావేంటే? నువ్వేం చెప్తావో అని. ఎంత బాధిస్తుంది తెలుసా విద్య నీకు? ఎట్లంటే అట్లా మాట్లాడుతుంది, కానీ దాన్ని చాలా మిస్ అవుతున్నానే. దొంగ మొహంది, ఒకసారి కూడా వచ్చి మాట్లాడుతున్నా దగ్గర. సరిపోయింది. నువ్వేమో ఇక్కడ బాధపడుతున్నావు, అదేమో అక్కడ బాధపడుతుంది. మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నానే. ఇందాక అది వచ్చింది, సేమ్ ఇలానే బాధపడింది. నిజంగానా? అంటే నీ ఫ్రెండ్ నమ్మవా? అబద్ధం చెప్తాను. ఎందుకు నమ్మను? మీ ఇద్దరు నాకు 2 కళ్ళే. ఉందాయి పాపా. విద్య అయి చాక్లెట్ ఛాయ కూడా తెచ్చినట్టుంది. ఛాయా అమ్మయ్య కలిసిపోయారు. ఇది తీసుకో. ఐఎమ్ సారీ. లేదు నేనేతో గొడవ పడినకూడదు. సారీ. అమ్మయ్య మీరిద్దరు కలిసిపోయినారు, నేను కూడా హ్యాపీ. దా సిస్టర్ వచ్చి కూర్చో. శిశిరా ఇదిగో ఆ పట్టు. థ్యాంక్ యూ ఛాయా. ఇప్పుడు నీకు, నువ్వు ఆ పట్టు. చాక్లెట్ చాలా బాగుంది శిశు. మీకన్నానా? ఇటు విద్య, ఇది నీకు పట్టు. థ్యాంక్ యూ సిస్టర్. మరి నీకు పెట్టనా? పట్టు. చా ఏం దోమలే బాబు. ఏ వచ్చిందే? మా అమ్మేమో ఇంకా ఇంటికి రాలేదు. ఏ మీరేంటికి కూర్చున్నారు? లోపలికి రావచ్చుగా. ఓయమ్మా మీ ఇంటికి వస్తే మేము రోట్లకేసి పచ్చడి చేస్తుందని ఇక్కడే కూర్చున్నాం. ఎట్లా నువ్వు వస్తావని ఈడే ఉన్నాం. మా అమ్మ ఇంట్లో లేదే. లలితా పిండి పట్టిన చీరలు తెచ్చుకుంటే పిలిచింటే చేసేకపోయింది కదా. లోపలికి రండి. పదా. ఇది రావడం 2 నిమిషాలు లేట్ అయినా ఆ దోమలు మన రక్తాన్ని నీళ్ళు అయినట్టు తాగేవి. అవునే తల్లి, లాస్ట్ లో ఇది వచ్చి కాపాడింది మనల్ని. అవును విద్య, ఇందుకు మనకు ఆడదోమ కుట్టిందా మగదోమ కుట్టిందా? ఎక్కడికి పోయి కనుక్కొని వస్తా. ఏం వద్దులే. దురద పెట్టేసేస్తంటే కామెడీ చేస్తుంది. కామెడీ ఆడదోమ గుట్టిందా మగదోమ గుట్టిందా అని. చింతకాయలు ఉన్నాయే. రే ఉన్నాయి కాబట్టి నువ్వు బతికిపోయినవరా, లేకపోతే రోజు నిన్ను కుమ్మేసిందిమో. అమ్మయ్య బతికిపోయినా లేకోకుంటే. భలే మంచి చెట్టుని చూపించినవరా. వీడికేమైంది? నువ్వేం రా నాకు అట్లున్నావు? మీరు మాట్లాడే గ్యాప్ పెడతారు. అనవసరంగా మాట్లాడు. ఇప్పుడు మాట్లాడమంటే ఏం మాడిస్తాం? పదండి సింతకాయలు పిక్కుందాం. పదండి పిక్కుందాం. ఫస్ట్ మనమే పిక్కున్నాం పదండి. ఇందిరా వీళ్ళు. అయ్యా ఇంతవరకు బానే ఉంటాయి, ఇప్పుడేమైంది? ఫస్ట్ ఎక్కిరిచ్చేదాపి వచ్చి పీకేది ఏమన్నా ఉందా లేదా? ఎప్పుడు చూసినా ఏదో అంటానే ఉంటారు. ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఫస్ట్ మీరు పీకండి చూద్దాం. ఏందిరా పీకేది రాదనుకుంటావా? ఇప్పుడు పీకుతాం చూడండి రా. ఓయమ్మా అందలేదు. ఇట్లే పట్టుకో విద్య పట్టుకో. ఈ రోజు అయితే లేరా వెళ్ళి. అడుంది చూడు పీకు. ఇదేదో కిందనే ఉంది. చూడండి ఇంకోటి ఉంది. చాలు రాండమ్మా, ఒకటి పీకి బ్యాని గించుకుంటారు. అబ్బా ఇప్పుడు వచ్చి మీరు పీకుందండి. బ్యా ఒకదానికి భలే ఊగిపోతారు వీళ్ళు. పక్కరండి చవురుకొని వస్తాం. రేనాగా మనం తిక్క తిక్క కాయలు కాకుండా మంచి కాయలు పీకరాలరా. చెప్పాలన్నా పదా పీకుదాం. సరేరా. రే నాగా చెట్టు ఎక్కేది ఎందుకురా? ఎగిరితే కొమ్మలు అందుతాయి, కింద నిండే పీకుదాం. అవునరా, నేను ముందే 6 అడుగులు ఉన్నా, ఇప్పుడే ఎగురుతా. రే డప్పులు కొట్టే చాలు కానీ ఫస్ట్ పీకని పోయి. వీళ్ళు కుళ్ళురా మనం హైట్ ఉన్నామని. నీ మొహంలే. అమ్మయ్యా దొరికిందిలే. రే అవి పీకు. కాదు అవి పీకు. రే అవి పీకులు పెద్దగా ఉన్నాయి. రాండి పా. మేము లేని ఏ పని చేతి కదరా మీకు. ఇదిగో వేసుకో. మనం రాయి తీసుకుని కలగొడతాం పదా. మా తలకాయలు పగలగొట్టారమ్మా, మేము అన్ని పీకిస్తాం, ఉండండి. శిష్రా ఏంది వీడు? సర్లే వేరా. ఇదిగో పాట వేరా. ఇంకా ఉన్నాయి పైన, పీకిస్తా ఉండు. ఇటు చూడండి. భలే ఉన్నాయే నా కొత్త కమ్మలు, కొత్త పాప పిల్ల. అబ్బా చింతకాయలు కట్టే ఉన్నావు.
దగ్గర కొడవలుంది. నా దగ్గర చింతకాయలు ఉన్నాయి. రే ఇంకా చాలే పోదాం రండి, భయం వేస్తుంది. ఇక్కడే సాపేసుకొని పండుకుంటాం, మీరు పోండి. పదాండి ఇంకా. ఏందో బంకమట్టి దొరుకుతుందని ఆస్తో వస్తుంది బుడిగిలు చేసుకుందామని. ఛా, ఇంకెంతసేపు ఎతికినా అంతే గాని రాండి బెచ్చలాట ఆడదాం. మన బెచ్చలురా. ఇంత ప్లేస్ లో మనకు బిచ్చర్లే దొరకవా, రాండి. పోదాం పాండి. నేను గెరిగిత్తా, మీరు వెళ్ళి బెచ్చలు ఎరుకోపోండి. సరే అయ్యి నాకు బెచ్చి దొరికింది. అయ్యి ఇదేంది ఇది, వీడు బలి గుండ్రం గీసినాడు. నాగా ఇదిగోరా దొరికినాయి. ఇవే ఏరా ఆడతామా? ఆడదాం. యా గీతరా, ఈ గీత ఆ గీత. ఈ గీతే. రాండి. ఫస్ట్ నేనేస్తా. ఫస్ట్ నేనేస్తా. ఏయ్ గిరిలేకేసిందబ్బా. అయ్యో పోయింది. ఇప్పుడు చూడండి ఎట్లా పోతుందో. అయ్యో ఎవరిని ఎక్కిల్ నేను చాయ్ ఎక్కిస్తా చూడు. ఇప్పుడు విద్యకి నేనే దొరుకుతానా నీకాడ? ఆడ ముందర రాయింది చూడు, ఎట్లా ఎక్కియాలా. ఇప్పుడు నిన్ను దొంగం చేయాలా? తిక్కది. చూసారా ఎట్లా ఎక్కించినాను? ఏ నువ్వు రారా ఇంకా. దేవుడు ఉన్నాడు, వీడొక్కడే ఇంకా ఈ పక్కేరా. విద్య దొంగ. అచ్చా సర్లే సరేద్దాం రాండ్రా. మో అంత లేదు, నీ బెచ్చబెట్టు, మేమే కొడతాం. నన్ను దొంగం చేస్తారు కదా, కొట్టండి ఇప్పుడు చూద్దాం. కొడతారంట కొడతారు.